ఒకవేళ మృతమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావా? జీవితం అంతా నిస్సారం అయిపోయిందా? నిర్జీవంగా ఉన్నావా? ఈరోజు దేవుని మాటకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, శక్తి గల ప్రభావం కలిగిన మాట, యెహోవా స్వరము బలమైనది అని కీర్తన గ్రంథంలో రాయబడిన రీతిగా బలమైన దేవుని స్వరాన్ని నువ్వు స్వీకరించగలిగితే, దేవుడు మృతతుల్యమైపోయిన నీ జీవితాన్ని బ్రతికించి తన మహిమార్థమై వాడుకుంటాడు. నా ఆశ భంగము కాదు ప్రభువా. దేవుని మీద మనకున్న నిరీక్షణ ఎప్పుడు భంగం అవ్వదు. ఆయన కొరకు మనం పెట్టుకున్న ఆశను దేవుడు ఎప్పుడు భంగం చేయడు. మనుషుల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, రాజకీయవేత్తల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, నువ్వు నీ స్నేహితుల వైపు చూసి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, నీ బంధువులను చూసి వారు అది చేస్తారు ఇది చేస్తారని ఎన్నో ఆశలు, గంపెడ ఆశలు వారి మీద పెట్టుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు నేను డిసప్పాయింట్ చేసేస్తారు, ఏదో ఒక రోజు నేను నిరుత్సాహపరుస్తారు. కానీ నీ దేవుడు అలాంటివాడు కాదు కదా. నీ దేవుడు మంచివాడు. ఆయన నీ పట్ల ఉన్నతమైన ఉత్తమమైన ప్రణాళికలను నిరంతరాయంగా కలిగిన దేవుడు ఆయన. నువ్వు ఆయనకు నీ చేతిని అప్పగించగలిగితే నీ ద్వారా తన సంకల్పాలు నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. తన ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు.